ఇప్పటి వరకు హీరోయిన్స్కి సంబంధించిన పోస్టర్ ఏది రిలీజ్ కాలేదు. నేను ఇప్పుడు ఇక్కడ చూస్తున్నా ఇద్దరు కూడా చాలా ట్రెడిషనల్ లుక్లో చాలా బాగున్నారు. ఎలా ఉంటాయి మీ క్యారెక్టరైజేషన్స్? ఫస్ట్ ప్రజ్ఞ. As you can see in the poster, this is the first time I am so de-glam. So this character is very different than anything that I've played before. Very exciting, very challenging. I had to work very hard to do the things that I'm doing in this film, but yeah, fingers crossed. I really hope this challenge that I've taken up, it manifests into something amazing. So very excited for everybody to see me in this character, and very excited for Daku Maharaj releasing on my birthday. Oh, Jan 12th. Yes, it's my birthday. డబుల్ సెలబ్రేషన్ ఖచ్చితంగా. ఎందుకంటే అఖండాలో ఆల్రెడీ మీ ఇద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ చూసాం, మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా నచ్చింది మెయిన్ బాలయ్య అభిమానులకి. ఈ మూవీలో మళ్ళీ సెకండ్ టైం యాక్ట్ చేస్తున్నారు. ఎస్, ఇది కూడా బంపర్ హిట్ కొట్టాలని Hope so. Hoping and praying so. ఎస్. శ్రద్ధ, మీరు ఏ సినిమా సెలెక్ట్ చేసుకున్నా కూడా మీరు ఉన్నారు అంటే ఆ సినిమాలో ఆ క్యారెక్టర్కి ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ ఉంటే, స్కోప్ ఉంటేనే యాక్సెప్ట్ చేస్తారు. ఊరికే అలా గ్లామర్గా నిలబడడం, డాన్సులు చేయడం ఇట్లాంటివి అస్సలు యాక్సెప్ట్ చేయరు. సో మీ రోల్ని ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ మూవీలో? ఈ సినిమాకి రిక్వైర్ అయిన పర్ఫార్మెన్స్ చాలా డిఫరెంట్గా ఉంది. నేను యూజువల్గా చాలా నా పర్ఫార్మెన్స్ స్టైల్ అంటే చాలా రియలిస్టిక్, చాలా సటిల్గా అని చెప్పొచ్చు. కానీ ఇలా సినిమాలో ఇలా ఒక మోర్ మాస్ సినిమాలో దే హ్యాస్ టు బి అ డిఫరెంట్ టైప్ ఆఫ్ పర్ఫార్మెన్స్, ఎక్స్ట్రీమ్లీ డిఫరెంట్. అది నాకు చాలా ఇప్పటి వరకు మీరు చెయ్యని పర్ఫార్మెన్స్ ఇందులో. ఖచ్చితంగా అండ్ 100% క్రెడిట్ గోస్ టు బాబీ సార్, మన డైరెక్టర్. ఎందుకంటే వాళ్ళ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేస్తేనే నేను ఈ సినిమాలో ఏం చేశానో వాళ్ళు బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ. బట్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, ఈ సినిమాలో నా క్యారెక్టర్కి ఎమోషనల్ ఆర్క్ చాలా పెద్దగా ఉంది. అండ్ జస్ట్ అగైన్ ఐ కీప్ సేయింగ్ అన్ని ఇంటర్వ్యూస్లోనూ నా క్యారెక్టర్ ఏం కాంట్రిబ్యూట్ చేస్తుంది ఈ స్క్రిప్ట్కి అని అడిగితే చాలా ఉంది చెప్పడానికి. సో వెరీ వెరీ నైస్ క్యారెక్టర్, వెరీ వెల్ రిటన్, చాలా ఎమోషనల్గా ఉంటుంది. సో ఎస్.